E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. ఫిబ్రవరి 24 లోపు ఈ పని చేయండి, లేదంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్. సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దంపతులు. వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే 18 విడతలుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం 19వ విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ విడతలో భాగంగా అర్హులైన రైతుల ఖాతాలో 2,000 జమ కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని బగల్పూర్కు చెందిన రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను జమ చేస్తారు. కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం. వచ్చే 4.5 ఏళ్లలో దేశంలో కొత్తగా 120 ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించబోతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్, హెలికాప్టర్ ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ హిందువులలో తురుకోళ్లను కలుపుతారా? మీ అయ్య జాగిరా కలపడానికి ఎవరికి పుట్టారని కలుపుతారు? బండి సంజయ్. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతికైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. అదే అయ్యప్ప మాల, శివమాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వట్లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీసీ హిందువులలో తురుకోళం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు కుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు? బీసీలలో హిందువులు ముస్లిం పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే, మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జంప్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జంప్షన్ లేదు. మరి సర్కార్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికైంది వాళ్ళ హిందువుల పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కనబడకుండా పోయాయి. గ్రామాల్లో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. మా ప్రభుత్వ హయాంలో ఇతర పంట కొనుగోళ్లకు 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతును ఆదుకున్నాం. నేడు కల్తీ విత్తనాలు, ఎరువుల బ్లాకులో కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు, సున్నా వడ్డీ లేదు. ఈ ప్రభుత్వంలో రైతులు నష్టపోయారు. చంద్రబాబు రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నామంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా,
ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ యాకూబ్ బాషా దర్గాలో భక్తులు సమర్పించే తలనీలాలు మాయమవుతున్నట్లు వచ్చిన కథనాలు, కొందరు గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ద్వారా వక్ఫ్ బోర్డు ఆఫీసర్ను ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి రమేష్ అన్నారం షరీఫ్ దర్గాలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలనీలాలకు 28 లక్షల వేలం జరగగా 2023-24లో వేలం నిర్వహించకుండా 7 లక్షలు వక్ఫ్ బోర్డుకు జమ చేశారని, తలనీలాలు మాయం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు విచారణాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్, వక్ఫ్ బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పత్రికలో వచ్చిన కథనం అన్నారం షరీఫ్లో కూడా తలనీలాలు మాయము అనే దాని శీర్షికన గౌరవ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ వరంగల్ గారి ఆదేశానుసారము దానికి అన్నారం షరీఫ్ దర్గాను సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా అసలు ఎప్పటివరకు టెండర్ జరిగినాయి, అసలు టెండర్స్ ఎందుకు కాల్ఫర్ చేయట్లేదని ఆ సదరు వర్క్ ఇన్స్పెక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది. సో మన 2022-23 వరకే టెండర్ జరిగినాయి, తర్వాత టెండర్ జరగలేదు. దానికి గల కారణాలను కూడా అతనికి షోకాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మరి ఇంతవరకు జరగలేదు, వివరంగా రికార్డ్స్ కూడా జమ్మని జరిగింది. ఇప్పటివరకు ఏ రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు. సో మనకు కూడా అక్కడ పోయిన విచారణ జరిగిందంటే అక్కడ మనకు ఈ 5 ఎంట్రీలకు సంబంధించిన రూమ్లో భద్రపరిచి తాళవేస్తున్నారు. కాకపోతే అందులో మనకి 4-5 కేసు వరకు కనిపించినాయి. మరి మిగతా ఈ 1 year నుంచి ఏమైంది, దానికి సంబంధించిన రికార్డ్స్ చూపించమని అడిగాం. రికార్డ్స్ అయితే అక్కడ అందుబాటులో లేవు మన దగ్గర. సో ప్రాథమిక విచారణ చేసి ఇప్పుడు రావడం జరిగింది. గ్రామస్తులు కూడా అక్కడ మన మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీడీ గారు కూడా అక్కడ ప్రజలు కూడా కొంతమంది మరి ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది, మరి ఎందుకు టెండర్ కాల్ఫర్ ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. సో అధ్యాయం కూడా రికార్డ్ అనేది దిమ్మాస్తున్నారు. ఇన్ని రోజుకి ఎంత వచ్చింది, మరి ఎక్కడ తీశారు, ఎక్కడ ఇచ్చారని మాకు రికార్డ్ ఎవిడెన్స్ రాలేదు. ఫస్ట్ ఆ రికార్డ్ తీసుకురామని చెప్పి అది ఇచ్చినట్టు మనకి ఎంత క్లియర్గా చెప్పాలి. అది చూపించారు, రూమ్లో భద్రపరిచి చూపించారు. అంటే ఒక 4 కేసు అంత అన్ని చిన్న మూడలలో 25 మూడలు చిన్నవి ఆ ఆర్డర్ ఫోటో తీసుకోవడం జరిగింది. సో దీనికి పూర్తి చేయడానికి వాళ్ళు రిపోర్ట్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. రియాజు స్థానిక ఒక వ్యక్తి ఇద్దరు కలిసి నైట్ తీసుకెళ్ళిండనే ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ఆరోపిస్తున్న మనకి ఇలా ఫీల్డ్ ఇవాళ పోయినాం కదా, మరి జరిగింది ఎట్లా అనేది మనం పూర్తి విషయాన్ని ఎప్పుడో చేయలేము కదా. వాళ్ళు ప్రజలైతే ఆరోపించారు నైట్ తరలిస్తున్నారని, అంటే మనకు వాళ్ళు కలిసారన్నారు. కానీ మనకి మరి ఎవిడెన్స్ అయితే నాకు చూడలేదు. అక్కడ ప్రజెంట్ అయితే మనం పోయి చూసి తీసుకెళ్ళాము. ఎలా జరిగిందంటే మరి ముందు తెలుసు. హన్మకొండ జిల్లా ఐనవేలు మండల కేంద్రంతో పాటు గ్రామంలో మద్యం బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతుంది. మండల కేంద్రంలో వైన్ షాప్స్ ఉన్నప్పటికీ 20కి పైగా ఉన్న బెల్ట్ షాపులలో దందా జోరుగా సాగుతుంది. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలిసాక బెల్ట్ షాపులలో మద్యం అమ్మడం వలన గ్రామాల్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని, గ్రామంలోని యువత వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, చిన్నతనంలోనే యువత మరణాలు సంభవించి వారి భార్యలు వితంతులుగా మారుతున్నారని గ్రామంలోని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందిన కొడుకులు మద్యం మత్తులు మరణించడం వలన తల్లిదండ్రులు అనాథలుగా మారుతున్నారని, కిరాణా షాపుల్లో మద్యం విచలవిడిగా అమ్ముతున్నారని, దీంతో గ్రామాల్లో మందుబాబులు మద్యం అధికంగా తాగడం వల్ల గొడవలు జరుగుతున్నాయని, పచ్చని సంసారాలు నాశనం అవుతున్నాయని అన్నారు. చాలా మంది మానేసంటే చాలా మంది ఆగి ఆడలు మస్తు మంది ఎడతారు. మా ఆయన కూడా ఆగమైండు బెల్ షాప్ చేయబట్టే. మా ఆయన మంచోడు కానీ బెల్ షాప్ చేయబట్టే మా ఆయన ఆగమైండు. రేపు ఇత్తు లేకుండా కానీ రేపు ఇత్తు అని పోయించి మా ఆయన ఆగం చేసిళ్ళు. దయచేసి మీ గవర్నమెంట్ బెల్ షాపు లేకుండా చేస్తే నాసంటే ఆడలు గ్రామంతో మూడమయ్యారు. సరే ఇప్పుడు నా కొడుకుని ఆగమే కాలం వచ్చింది, మీకు దండం పెడతా గవర్నమెంట్ బెల్ షాప్ మొత్తం వేసి బ్యాన్ షాప్ ఉంచితే వాళ్ళకి 6 గంటలకు పోయి తాగుతారు. 10 గంటలకు పోతే 6 గంటలకు పని చేసి తాగుతారు. ఈ బాధలు ఉండే భార్యలకు పొద్దుగాల 7 గంటలకు తాగొచ్చే వరకు భార్యలకు ఆగమవుతారు. అందుబాటులో ఉండడం వల్ల పరిస్థితి ఆగమవుతుంది. మాసం చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో, కాకపోతే ఎవ్వరు ముందుకు వస్తలేరు, పట్టించుకుంటారు. ఎవ్వరు జర పట్టించుకొని దయచేసి నా భర్త ఆగమైంది కాబట్టి నాకు ఆవేదన మీకు చెప్తాను.
ఇక నా భర్త లేకుండా నేను బతకలేను, ఆయన కాకపోతే బతకాలి. ఇప్పుడు నేను నాయకులు పట్టించుకోరు, గుంట కూలీలు ఏం చేసుకుంటే బతకాలి. 300 కూలీ పోవాలి, బెల్ షాపులు బంద్ కావాలి. నా సొంటలు ఆడవాళ్ళు కాకుండా చూడాలి. ఇటువంటి భర్తలు ఉంచాలి. దేవతలు చాలా మంది. మా భర్త నాకు దేవుడు. నెల అయితే రేపు నెల ఒక 2-3 లక్షలు పెట్టిన హాస్పిటల్. ఆయన కదా అందరు కలిసి నాయకులు పట్టించుకోవాలి. ఊరు మండలం అయింది, ఎవరు పట్టించుకుంటలేరు. ఒక వాడకు ఒకటే అమ్ముతారు అలా పట్టించుకుంటలేరు. ఆడలు మొగలు అందరూ అమ్ముతారు, తాగుతారు. జర పట్టించుకోవాలి. 5 వాళ్ళు కలిసి అందరు జర ట్రై చేసి కాపాడదు. మా ఆశ 45 ఏళ్ళకి ఎవరు ముండమోయేది. కానీ నేను ముండవలసిన నా భర్త మంచి చెడు చచ్చిపెట్టాలి. ఇలా మా అత్తను చదవాలి. చాలా మంది ఇక మా కొడుకు ఒక్కడు ఉన్నాడు. మా కొడుకు మా అందరూ చూసుకోవాలి. వాళ్ళ కుటుంబం చూసుకోవాలి. మా బావ కొడుకు మా బావ కూడా తాగి తెచ్చుకోండి కూడా మా దాగి మా కుటుంబంలో 2 చచ్చిపోయినట్టే అనేముడు. జర కాపాడు. మీ దండం పెడతాను. ఒక్కటే సాయం చేయదు. మాకేం సాయం చేయకుండా అవసరం లేదు. ఎట్లా బతుకుతాం. సంబంధించిన అధికారులు స్పందించి ఐనవోలు మండల కేంద్రంలో ఉన్నవట్టి బెల్ట్ షాపులు తొందరగా బంద్ చేయగలరని E69 తరఫున విలేకరు తరఫున నేను కోరుతున్నాను. నా పేరు రాజ్ కుమార్. ఐనవోలు మండల కేంద్రంలో ఆల్రెడీ ఒక వైన్స్ ఉంది. అది ఉండగా దాని తోడు అని ఒక దాదాపు 20 నుంచి 30 బెల్ట్ షాపులు పుట్టాయి. అంటే ఆ బెల్ట్ షాపులు పేదోళ్ళ రక్తం తాగడానికి మాత్రమే పుట్టాయి. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. అంటే దానికి పర్మిషన్ లేదు, ఇల్లీగల్ వ్యవస్థ. అయినా కూడా ఏనాడు కూడా ఒక అధికారులు కానీ దానికి పట్టించుకున్నారు లేదు. ఎందుకంటే స్కూల్లో పాఠాలు చెప్పే సారే పట్టించుకోకపోతే పిల్లలు ఏ విధంగా తయారవుతారో మనం బెల్ట్ షాపులో నియంత్రించే పోలీస్ శాఖ వారు కూడా అదే విధంగా వివరిస్తున్నారు. కాబట్టి బెల్ట్ షాపులు అమ్మేవారి తప్పు కాదు, వారిని పట్టించుకునే అధికారులు తప్పు. ఎందుకంటే మందలించే వ్యక్తి లేనప్పుడే వాళ్ళు గుర్తుకొస్తున్నారు. కావున గ్రామం ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, విద్యార్థులకు, నాయకులకు, అదేవిధంగా అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా అధికారులు కూడా గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే నా పేరు బరిగల్ రమేష్, ఐనవోలు మండల కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఐనవోలు మండలం కేంద్రంలో ఆల్రెడీ ఒక వైన్స్ ఉన్నది. వైన్స్ ఉన్నా కూడా ప్రతి గల్లీకి ఒక పుట్టగొడుగులాగా ప్రతి గల్లీకి ఒక బెల్ట్ షాపు అవతరించడం వలన ప్రజలు బాగా నష్టపోతున్నారు ఆర్థికంగా. పొద్దున్న లేవగానే 4 గంటలకు ప్రతి బెల్ట్ షాప్ నుంచి 6 గంటలకు 4 గంటలకు ఓపెన్ చేయడం వల్ల ప్రతి సామాన్యులు, ముఖ్యంగా సామాన్యులు బెల్ట్ షాప్లోకి పోయి తాగడం వల్ల వాళ్ళు ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. ఆర్థికంగా మన ఆరోగ్యపరంగా కూడా చాలా నష్టపోతున్నారు. నష్టపోవడం వల్ల చాలామంది మరణించడం కూడా జరిగింది. కాబట్టి మన ఎక్సైజ్ శాఖ కానీ మీద వాళ్ళందరూ కానీ చర్య తీసుకొని, ప్రభుత్వంగా చర్య తీసుకొని ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను, ముఖ్యంగా బెల్ట్ షాపులను తగ్గించడం వల్ల ఈ ఆర్థికంగా ప్లస్ ఆరోగ్యంగా నష్టపోయే వ్యక్తులను చాలామంది చనిపోతారు. అలాంటి వాటిని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి బెల్ట్ షాపులను నిర్వహించడం వల్ల చాలామంది బలుగు బలహీన వర్గాలు బాగా వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా నష్టపోతారో వాళ్ళు దాని నుంచి బయటపడదని చెప్పి నేను అడుగుతున్నాను. చాలామంది ఈ బెల్ట్ షాపులు పుట్టగొడుగులాగా ప్రతి వీధికి ఒకటి, ప్రతి గల్లీకి ఒకటి అవతరించడం వల్ల ఈ బెల్ట్ షాపులు ఏ విధంగా అయితే అవతరిస్తున్నారు దానివల్ల చాలామంది పేదలు, ముఖ్యంగా ఉన్నత వర్గాలు కాకుండా పేద వర్గాలు రోజు కూలిపని వారు వాళ్ళు బాగా నష్టపోతున్నారు. వాళ్ళు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కానీ, ఈ ప్రభుత్వం కానీ, దీనికి సంబంధించిన అధికారులు కానీ దీని మీద చర్యలు తీసుకొని ఈ ఉన్నటువంటి ఐనవోలు మండల కేంద్రం, ముఖ్యంగా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులను నివారించవలసిందిగా సంబంధిత అధికారులను, ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళను, సంబంధించిన అధికారులను చర్యలు తీసుకొని వాళ్ళు ఎలాంటి నియంత్రణలు చేస్తారో వాళ్ళ నియంత్రణలు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం అడిగి తెచ్చుకున్నాం ఐనవోలు మండల కేంద్రం. ఈ ఎక్స్చేంజ్ షాపులు ఎందుకు పట్టించుకోలేరు? ఇంతగానో పేద ప్రజలు బాధపడతాను. మీ గురించి పేపర్కి ఇస్తారు, వార్తకి ఇస్తారు, అన్నిటికి ఇస్తారు. ఇప్పుడు ఎందుకు పట్టించుకోలేరు? ఇక్కడ నుంచి మీకు ఈ బెల్ షాప్లో లేదన్నా మామూలు పంపుతారా? ఎందుకు పట్టించుకోలేరు మీరు ఐలన్ గురించి?
ఈ కొంచెం చచ్చిపోతాను పొద్దుగా లేగానే పిల్లల కొడతాను, కూలిపోయి వాళ్ళు తెస్తారు, కూలి పైసలు అంటారు, నరకం అనుభవిస్తారు ఆడవాళ్ళు. మీరు ఎందుకు పట్టించుకుంటారు? మండలం అంటారు, ఏమొస్తాను ఎందుకు పట్టించుకుంటారు? ఐటెం గురించి ఏమైనా మామూలు వస్తారని చెప్పి పులి వస్తే అట్లా ఊరుకొని మీరు ఆడడం తాగుతాం, అట్లా సత్తం పిల్లలం కొడతాం. ఇక మీ ఇష్టం ఉంటారు. ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ప్రాణాలకు ముప్పై అవుతున్నటువంటి వాటిని నివారించాలి. ఎందుకంటే కొంతమంది నాకు స్పెషల్ మిత్రులు ఉన్నారు కదా, బెల్ట్ షాపులు బంద్ కావంటే మరి బంద్ కానప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వ్యవస్థ ఎందుకంటే వాళ్ళు ఉన్నదే ప్రజలకు కాపాడడానికి. మరి ఈ వ్యవస్థ లేనప్పుడు వాళ్ళు ఉండి వాళ్ళ కోసం ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎలక్షన్ కూడా వేస్ట్. మారుతుంది అన్నప్పుడు నాయకులు కావాలి. ఇప్పుడు వాళ్ళ సంవత్సరం నుంచి సర్పంచులు ఇవ్వలేదు, అధికారులు పాలన జరుగుతుంది, బట్ సాగుతుంది. అనవసరంగా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి కూడా వేస్ట్ కదా. ప్రజలకు కాపాడే వ్యక్తులు ప్రజాపతిగా ఎన్నుకోబడాలి. కొంతమంది అసలు బెల్ట్ షాప్ బంద్ గారు ప్రభుత్వం పట్టించులేదు. ప్రభుత్వం ఏనాడు కూడా అమ్మమంటలేదు, ఎక్కడ కూడా నేను బెల్ట్ షాపులు అమ్మను అని ఏనాడు కూడా చెప్పలేదు. కాబట్టి ఇది వ్యవస్థ మీద ఆధారపడింది కాదు. గ్రామంలో ఉన్న ప్రజలు సమస్యకు మీద ప్రాణాలు పోతాయి కళ్ళ ముందర. దాదాపు ఊళ్ళో యువకులు ఉన్నారు, ప్రతి ఒక టీం ఉంటుంది, బ్యాచ్ సాయంత్రం ఒక బ్యాచ్ కలుస్తుంది. అట్లా ఎన్ని 100 బ్యాచ్లు ఉన్నాయి. ప్రతి బ్యాచ్ మీద ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు. ఒక వ్యక్తి నాశనం అయితే ఒక భార్య, ఒక తల్లి, ఒక పిల్లలు, ఒక అన్న, వాళ్ళ ఆధారపడి తమ్ముళ్ళు, ఒక వ్యవస్థ కుటుంబమే చిన్న భిన్నం అవుతుంది. ఆ చిన్న భిన్నం అవుతున్న వ్యక్తుల స్నేహితులు కూడా స్పందించకపోవడం అనేది తప్పు. ఎందుకంటే స్నేహితులు అంటే ఒక వ్యవస్థ. ఆ స్నేహితుల్లో ఉన్న ఒక వ్యక్తి కుటుంబం ఆగమైపోతుంది. వాడు మారుతలేదు అంటే ఎదురుగా కోతి ముందర చిప్పబెట్టి కోతి ముట్టుకోదంటే అర్థం. అంటే వాళ్ళు అడక్ట్ ఏమైనా బంద్ చేయాలంటే వాళ్ళు బంద్ కాదు, వ్యవస్థను చేంజ్ చేయాలి. వ్యవస్థ మీద పోరాడే వ్యక్తులు రావాలి. తెలంగాణ మొత్తం అవసరం లేదు మనకు. ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐనవోలు గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల చాలా కుటుంబాలు ఆగమవుతున్నాయి. ప్రతి ఒక్క దాదాపు ఒక వార్డుకు దాదాపు 200 మంది ఉంటే దాదాపు 20 మంది కుటుంబాలకు బెల్ట్ షాపుల వల్లనే నాశనం అవుతాయి. అంటే బెల్ట్ షాపు అందుబాటులో ఉండడం వల్ల తాగేటోళ్ళు తాగుతారు అంటారు, అంతేనా? అసలు బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఇప్పుడు ఓపెన్గా ఉన్నది కాబట్టి తాగుతారు. లేకపోతే దాన్ని నివారించడానికి ఎవరో వచ్చి ఏదో చెప్తారంటే ఎవరు రారు. నా ఫ్రెండ్ ఉన్నారు, నా దోస్తు కాబట్టి నేను చెప్తా. నేనే చెప్తాను తిరిగి రోడ్ని వాళ్ళకి చెప్తారా. కాబట్టి మేము మొన్న కూడా 12వ తారీఖు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ గారికి వినతి ఇవ్వడం జరిగింది. వారు కూడా మేము వస్తాం, చేస్తాం, నివారిస్తాం. ఇంతవరకు కూడా స్పందన లేదు. దాదాపు వారం అయితే కాబట్టి వారు కూడా చర్య తీసుకోవడం అనేది ఒక విడ్డూరం. ఎందుకంటే వాళ్ళు చూసేది ఒక ఆడ తప్పు జరుగుతుందంటే రావాలి, చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. వాళ్ళే అంటే బెల్ట్ షాప్ మాకు సంబంధం లేదు అంటే. కావున ఇప్పటికైనా గ్రామంలో ఉన్న నాయకులు, కాబోయే నాయకులు, పోటీ చేయాలనుకున్న నాయకులు, వ్యవస్థ మీద అవగాహన ఉన్న నాయకులు అందరూ కూడా బెల్ట్ షాప్ మీద అవగాహించారు. ఎందుకంటే బెల్ట్ షాపులలో ఆగమయ్యే నీతో తిరిగే వ్యక్తే నీ స్నేహితుడి కుటుంబమే. నీ స్నేహితుడి కుటుంబాన్ని నువ్వు పట్టించుకున్నప్పుడు ప్రజాపాలన ఇచ్చే కావాలి. కాబట్టి ఇప్పటికైనా స్నేహితుల కుటుంబాలను కాపాడవలసిందిగా, గ్రామంలో ఉన్న మన ప్రజలను కాపాడవలసిందిగా బెల్ట్ పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. ఫిబ్రవరి 24 లోపు ఈ పని చేయండి, లేదంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్. సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దంపతులు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.